తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ వర్షాలు వరదలు వాగులు ఉప్పొంగడంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఎటు చూసినా ఎవరి నోట విన్నా ఒకటే మాట, వర్షాల కారణంగా ఎంత దెబ్బతిన్నాం, వర్షాల కారణంగా ఎంత నష్టపోయాం, వర్షాల కారణంగా జనజీవనం ఏ రకంగా మారిందనే విషయాలే మాట్లాడుకుంటున్నారు. తాజాగా డిండి వాగులో చిక్కున్నటువంటి 10 మందిని పోలీసులు కాపాడారు. చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు 10 మంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి వాసులుగా తెలుస్తున్న చిక్కున్న వారంతా కూడా అయితే వాగులో చిక్కుకొని సుమారుగా 11 గంటల తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న వారు 2 చిన్నారులు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు, 6 పురుషులు ఉన్నారు. సుమారుగా 10 మందికి పైగానే ఈ వాగులో చిక్కున్నారు. 11 గంటల పాటుగా శ్రమించిన తర్వాత రెస్క్యూ టీం ఇతర పోలీసులు అధికారుల సహాయంతో వారిని బయటికి కాపాడింది. నల్గొండ ఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. రాత్రంతా కూడా డిండి వాగులోనే జాగారం చేశారు 10 మంది కూడా. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ కాపాడినటువంటి వారిని బయటికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో 6 పురుషులు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. అంతా కూడా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బొమ్మనపల్లి గ్రామస్తులు చేపల వేటకు వెళ్లారు. సో డిండి వాగులో వారంతా కూడా చిక్కున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఏ రకంగా బయటపడేస్తారంటే కూడా మా కుటుంబీకులు కావచ్చు, తెలిసినటువంటి స్థానికులు కూడా ఇబ్బంది పడ్డారు. పదే ఆర్తనాదాలు వినిపించారు. ప్రస్తుతం వారందరూ కూడా క్షేమంగా రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన తర్వాత బయటకు తీసుకొచ్చారు. నల్గొండ ఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎస్, బయటకు తీసుకొచ్చిన తర్వాత వారికి సంబంధించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఒకసారి వాళ్ళు వణుకు పట్టిపోయారు. ఎస్, మీరు చూడొచ్చు, ఉదయం అంతా వర్షం కొట్టింది, కింద నీరే ఉంది, పైనుంచి వర్షం పడుతోంది, తిండి ఆహారం నీరు ఏది కూడా లేదు. వణుకు పట్టిపోయారు. చలికి వణుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వారికి కొంత ఆహారం సప్లై చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఆహారం ఇస్తున్నారు వారందరికి కూడా, కొంత వాటర్ సప్లై కూడా చేస్తున్నారు. సుమారుగా 11 గంటలు వారంతా కూడా శ్రమించిన తర్వాత వారిని బయటికి తీశారు. రాత్రంతా జాగారం అయిపోయింది 10 మందికి కూడా. అందులోనే డిండి వాగులో కింద నీళ్లున్నాయి, పైనుంచి జోరున వర్షం పడుతోంది. సో చలికి అక్కడ వర్షపు నీటికి చలికి ఈదురుగాళ్ళ కారణంగా తడిసి ముద్దైపోయారు, వణుకుపడుతున్నారు. మీరు చూడొచ్చు వారందరినీ కూడా. చేపల వేటకు వెళ్ళినటువంటి వారు ఒకసారిగా డిండి వాగు ఒక పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చడంతో ఆ వాగులో చిక్కుపోయిన వారందరినీ కూడా బయటకు తీస్తారు. ఒకసారి అక్కడ జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, వారు బయటకు తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయి విజువల్ చూసే ప్రయత్నించడం. సంవత్సరం ఉంటుంది పాపకి. మీరు చూడవచ్చు ఎంత చిన్న పిల్లలు ఉన్నారనేది. చాలా చిన్న పసిగుడ్డులను కూడా తీసుకొని వెళ్ళారు వారి వెంట. సో వారందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వెంటనే వారికి ఆహారం అందిస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు అక్కడ వాగు ఏ స్థాయిలో పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చిన చూడొచ్చు. ఆ వాగు నుంచి ఇటువైపు నుంచి వారిని అటువైపు వెళ్ళి తీసుకోవడం అంటే సాహసం అని చెప్పాలి. సో పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. అక్కడ నల్గొండ ఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేసి మీరు చూడొచ్చు. మొదటి బాక్స్లో కనబడుతోంది ఒక చిన్న పసిగుడ్డును తీసుకొని వెళ్ళినట్టుగా బహుశా అందులో కనబడుతుంది మనకి. ప్రస్తుతం వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వారి దృశ్యాలు మనం చూస్తున్నాం. 2 చిన్నపిల్లలు ఉన్నారు, 6 పురుషులు ఉన్నారు, మరొక 4 మహిళలు కూడా ఉన్నారు. వారంతా చలికి వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది మనకి. ఎందుకంటే రాత్రంతా కింద నీళ్ళే ఉన్నాయి, పైనుంచి జోరున వర్షం పడుతోంది. మరోవైపు తిండి లేదు, ఆహారం లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో బతకడమే గగనంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే వారు తలెత్తింది. దాదాపుగా వారిని ఎవరు కాపాడుతారనే ఒక ఆర్తనాదాలు, వారి యొక్క కనుచూపులు కూడా ఎవరు వస్తారో తమని కాపాడుతారంటూ కూడా అటువైపుగానే చూశాయి. ఇంతలోనే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగే. రెస్క్యూ ఆపరేషన్స్ 11 గంటలు శ్రమించిన తర్వాత ఒక్కొక్కరిని అందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకురాగానే వారు వణుకుతున్న ఆ దృశ్యాలు చూస్తే పాపం ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, ఎంత మేర వారు తడిచి ముద్దైపోయి ఉంటారో మనం కూడా గమనించవచ్చు. సో బయటకు వచ్చినాక అందరూ కూడా బిస్కెట్స్ ఇచ్చి కొంత ఆహారం అందజేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎవరైనా కనుక మీరు సాహసం చేసి ఇప్పుడు చేపలు పడతాయని గానో లేకుంటే ఇంకేదైనా గానో ఆలోచన చేసి చేపల వేట కనుక వెళ్తే డెఫినెట్గా ఇబ్బంది పడతారు, ప్రమాద పంచులో ఉంటారు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది.
దగ్గరికి వెళ్దాం. మణికంఠ, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి? అంటే వాళ్ళు అక్కడ డిండి వాగులోనే చేపల వేటకు వెళ్ళారా, లేదంటే ఎగువన ఎక్కడైనా చేపలకు వేటకు వేస్తూ అక్కడికి వాళ్ళ బోటు కావచ్చు, ఇంకా ఇతర తెప్పలు కావచ్చు, అక్కడ కొట్టుకువచ్చాయా? వాళ్ళు అక్కడే చేపల వేటకు వెళ్ళారా? అసలు ఏం తెలుస్తోంది? ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక కుటుంబం అంతా కూడా వాగుల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం ఏదైతే డిండి మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా వాగు పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. వారు అక్కడ చేపలు పట్టుకోవడంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగలకు సంబంధించి తేనె కోసం కూడా వచ్చారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఉదయం టైంలో వారంతా కూడా వాగు అవతల పక్కకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా డిండి వాగు ఉధృతంగా ప్రవహించడం జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారు ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుముట్టేసింది డిండి వాగు. సో వారంతా కూడా పూర్తిగా వాగు మధ్యలో ఉండిపోయారు. ఒక్కసారిగా వాగు ఉధృతి గంట గంటకు పెరిగిపోయిన నేపథ్యంలో వారు వాగు దాటాలంటే కూడా దాటలేని పరిస్థితి నెలకొంది. దాదాపుగా వారంతా 2 చిన్నపిల్లలు, ఒక పసి పాప కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందులో దాదాపుగా 4 వరకు మహిళలు ఉన్నారు, మరొక 6 వరకు పురుషులు ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాగు దాటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాగులో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా వారు ఆ పరిస్థితిని అంచనా వేసి అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు బయటికి. అక్కడే ఉండి కూడా కాపాడండి అంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. అక్కడ గమనించిన వారంతా కూడా పోలీసులకు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. అచ్చంపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం బొమ్మనపల్లి దగ్గర డిండి వాగు ఉధృతంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో డిండి మండలానికి చెందినటువంటి గోనేపోయినపల్లి గ్రామస్తులు వీరంతా కూడా డిండి మండలం నల్గొండ జిల్లా డిండి మండలం గోనేబోయినపల్లి గ్రామానికి చెందిన వారంతా కూడా అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. పోలీసులు సమాచారం అందుకునే వెంబడే రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. వారందరినీ రెస్క్యూ చేసి కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగి వారిని కాపాడేంత వరకు చుట్టూ కూడా మీరు నీళ్లు చుట్టుముట్టాయని చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో వారు ఎక్కడ తలదాచుకున్నారు? డెఫినెట్ గా వారంతా పైన జోరున వర్షం పడుతోంది, కింద నీళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఎత్తైన ప్రదేశం లాంటి దగ్గర ఏదైనా ఉందా, లేదంటే వారు నీటిలో తేలి ఆడుతూనే అక్కడ నిల్చొని ఉన్నారా? ఎగ్జాక్ట్ గా వాగు ప్రవాహం పెరుగుతున్న కొద్దీ వారు షెల్టర్ కోసం వెతుకుతుంటే ఒక పెద్ద బండరాయి వారికి కనిపించింది. ఆ బండరాయిపై వారంతా కూడా ఎక్కి అక్కడే తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆ బండరాయి కొంచెం హైట్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ దాకా వాటర్ ఫ్లో అనేది రాలేకపోయింది. సో దేవుడా బతికించాలి అంటూ కూడా వారు దేవుణ్ణి వేడుకుంటూ ఎదురు చూసిన సమయంలో అక్కడ వారికి ఒక పెద్ద బండరాయి కనిపించిన నేపథ్యంలో వారంతా కూడా బండరాయిపై తల దాచుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పైనుంచి వర్షం, మరో వైపు చుట్టూరా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. చేతిలో చంటి బిడ్డలు కూడా ఆహారం కోసం ఆకలి అంటూ కూడా ఆలమతిస్తున్నటువంటి పరిస్థితి. వాగు దాటాలంటే కొట్టుకుపోయే ప్రమాదం, అక్కడే ఉండాలంటే ఇంకా వాగు ఉధృతి పెరిగిపోతే ఆ వాగు ప్రవాహం అంతా కూడా ఆ బండరాయి పైకి కూడా వచ్చి చేరితే మా పరిస్థితి ఏంటంటూ కూడా బతుకు జీవుడా అంటూ కూడా వారంతా కూడా భయం గుర్తుపెట్టులో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే రెస్క్యూ చేసేందుకు రాత్రిపూట అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా చీకటి కమ్మేసినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఆ టైంలో రెస్క్యూ చేయడం వీలు కాకపోవడంతో ఈ రోజు ఉదయాన్నే నల్గొండ ఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి చేరడం జరిగింది. రాత్రి అంతా కూడా ఆ మహిళలు కావచ్చు, ఆ చంటి బిడ్డలు కావచ్చు, ఆ పురుషులు, ఆ కుటుంబం అంతా కూడా నరక యాతన అనుభవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చుట్టూరా ప్రవహించే నీరు, ఆ నీటి నుంచి పాములు వస్తాయో తెలియదు, ముసళ్ళు వస్తాయో తెలియదు, పెద్ద ఎత్తున ప్రవహించేటటువంటి వాగు ఉధృతి ఎక్కువైతే ఎక్కడ కొట్టుకుపోతాం అనేటటువంటి ఒక భయం గుప్పిట్లో ఆ కుటుంబం అంతా కూడా రాత్రి అంతా కూడా నరక వేదన అనుభవించింది. ఎటకేలకు పోలీసులు రెస్క్యూ చేశారు. ఉదయాన్నే నల్గొండ ఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో, పూర్తిగా నాగర్ కర్నూలు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా రెస్క్యూ టీం అక్కడికి చేరుకోవడం జరిగింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్న తర్వాత వారందరినీ సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. అక్కడికి స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా వెళ్ళడం జరిగింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా వారందరినీ వెంబడే అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వారంతా ఒక భయం గుక్కిట్లో ఉండిపోయారు. ఒక పక్క చల్లటి గాలి, మరో పక్క పైనుంచి కురుస్తున్నటువంటి ముసురు వర్షం, చుట్టూ కమ్మేసినటువంటి వరద నీటిలో వారంతా కూడా మునుక్కు తీసుకున్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత కూడా వారు ఆ భయంలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వారంతా కూడా వణుకుతున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిసివేశాయి. అసలు ప్రాణాల మీద ఆశలు పెట్టుకుని వారంతా అక్కడ ఉన్నారు, కానీ బతుకుతామా లేదా అనేటటువంటి ఒక భయం గుప్పిట్లో వారంతా కూడా నలిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 11 గంటల పై చెలుకు ప్రాంతం అంతా కూడా వారు ఆ వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఆ వాగులో
ఆ కుటుంబం చంటి పిల్లల దగ్గర నుంచి కూడా వారంతా కూడా అక్కడే ఉండిపోయిన నేపథ్యంలో ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారంటూ కూడా దేవుడిని ప్రార్థిస్తూ అక్కడే బిక్కుబుక్కుమంటూ కూర్చున్న క్రమంలో దేవుడు లాగా పోలీసులు వెళ్లి వారిని రెస్క్యూ చేసి కాపాడారు. ప్రస్తుతానికి వారంతా కూడా సురక్షితంగా ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మణికంఠ. సో మొత్తం మీద డిండి వాగులో 10 మందికి పైగా చిక్కున్నారు. సుమారుగా దాంట్లో 6 పురుషులు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు. ఏకంగా చంటి పిల్లలతో సహా అక్కడికి వెళ్లారు. చేపల వేటకు వెళ్లారు. ఇదంతా కూడా బొమ్మనపల్లి, అచ్చంపేట నియోజకవర్గం బొమ్మనపల్లి వాసులుగా తెలుస్తోంది. సో డిండి వాగులో చేపల వేటకు వెళ్లేవారు అంతా కూడా అక్కడే చిక్కిపోయారు. ఒక్కసారిగా వాళ్ళు చేపల వేటకు వెళ్తున్న నేపథ్యంలో డిండి వాగు ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. అయితే వాగుకు అటువైపుగా వారంతా కూడా చేపల వేట చేస్తున్నారు. కానీ ఇంతలోనే డిండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో తలదాచుకునే ప్రయత్నం చేశారు. కానీ సుమారుగా 11 గంటల పాటుగా అక్కడే చిక్కుకొని ఉన్నారు. సో మొత్తం మీద పోలీసులు, రెస్క్యూ టీం, ఉన్నతాధికారుల యొక్క ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. 11 గంటల తర్వాత తిరిగి వారు సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. సో మొత్తం మీద వారైతే సురక్షితంగా బయటపడేశారు. కానీ రాత్రంతా ఆ నీటి మధ్యలో పైనుంచి జోరున వర్షం పడుతోంది, కింద నీరు మొత్తం కూడా ప్రవహిస్తోంది. సో ఈ నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైనా వస్తారేమో, తమని కాపాడతారేమో అంటూ కూడా ఎదురు చూస్తారు. ఆ తర్వాత తడిసి ముద్దయ్యారు కూడా, చలికి వణుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఎంత చిన్న పాపం తీసుకొని అక్కడికి వెళ్ళారో మీరు చూడొచ్చు. అంత చిన్న పసి గుడ్డును తీసుకొని ఆ చేపల వేటకు వెళ్ళారు. సో ఆ టీవీకో హెచ్చరిక జారీ చేస్తుందంటే ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎక్కడెక్కడ వరదలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. నదీ ప్రవాహాలు మొత్తం కూడా